కంపెనీస్ 650 నుండి 700 ఒక టన్నుకు తీసుకుంటున్నాయి. దాదాపు ₹1,50,000 రైతుకు వస్తాయి. ఓకే. ఇప్పుడు గరుడాలో మనకు చాలామంది టెస్టింగ్ చేయించుకున్నాం. మన దగ్గర దాదాపు ఒక 300 మంది వరకు సిబిజీ ప్లాంట్ పెట్టే రైతులు మన దగ్గరకు, అంటే కంపెనీ పెట్టేవాళ్ళు మన దగ్గర వచ్చి చూసి వెళ్ళాము. తర్వాత ఢిల్లీ పంపించినాము, హర్యానా, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ వాళ్ళకు కూడా పంపించినాము. ప్లస్ ఆల్ ఇండియా మనం సప్లై చేసినాం. ఒడిశా గరుడ నేపియర్ అనేది కొంచెం బెట్టకు ఎక్కువనే తట్టుకుంటుంది అండి. ఓకే. అంటే కొంచెం వాటర్ కొద్దిగా అటు ఇటు అయినా కూడా కొంచెం తట్టుకుంటుంది. ఎందుకు హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ది ఫేమస్ గుడ్ అండ్ గ్రీన్ అగ్రో ఫామ్లో ఉన్నాము. ఎందుకు ఫేమస్ అంటే అందరికీ తెలుసు, మ్యాక్సిమం 80% గడ్డి రకాలైతే వీళ్ళు రైతులకు సప్లై చేయడం జరిగింది గత 10 నుంచి 11 సంవత్సరాల లోపు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న రకాల గడ్డి ఏ ఫామ్లో దొరకవు. అన్ని రకాల గడ్డి పప్పు జాతికి, గడ్డి జాతికి సంబంధించిన ఉన్నాయి. అలాగనే ఈరోజు రైతులు డైరీ మీద, అగ్రికల్చర్ మీదనే కాకుండా సిఎన్జి ప్లాంట్స్ కూడా గడ్డి పంపించడం జరుగుతుంది. పెండ ఉంటుంది కదా, వేస్టేజ్, యానిమల్ వేస్టేజ్ కూడా పంపించడం జరుగుతుంది. అలాగనే ఎక్కువ శాతంగా నార్త్లో, ఇంకా మీకు మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే గడ్డితోని కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీస్కి, సిఎన్జి కంపెనీస్కి గడ్డి పంపించి దాని గురించి డీటెయిల్గా ఏ రకం గడ్డి ఇట్లా డైరీకి కూడా లాభము, అక్కడ సిఎన్జి ప్లాంట్ కూడా లాభం అనేది అన్నగారికి అడుగుతాం. అన్న నమస్తే. నమస్కారం అన్న, సిఎన్జి ప్లాంట్స్కి అయితే ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా అయితే రైతులు అడిషనల్గా డబ్బులు ఆర్జించడం జరుగుతుంది. కొన్ని చోట్ల తెలియని రైతులకు తెలియదు, తెలిసిన రైతులు డబ్బు ఇస్తున్నారు కంపెనీలతో టైఅప్ అయి. ఏ గడ్డి రకం మీరు కూడా ఇస్తున్నారు కంపెనీస్కి? ఏ రకం గడ్డి ఇస్తే మంచిది? సిఎన్జిలో ఏ విధంగా వాడతారు? ఏ గడ్డిలో ఏం ఎక్కువ ఉంటే, డ్రై మ్యాటర్ ఎక్కువ ఉండాలా, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, ఏముంటే వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ చూస్తారు? దాని గురించి చెప్పండి. రైతులు ఎలా కాంటాక్ట్ కావాలి అది కూడా? అదేనండి. ఇప్పుడు మనం సిబిజీ ప్లాంట్ల గురించి, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు అనేది మనం ఇప్పుడు ఏపీ తెలంగాణలో చాలా వరకు వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, ఓకే. కొన్ని ఆల్రెడీ అయినాయి. మనం దాదాపు ఒక 1000 ఎకరాల వరకు ఆల్రెడీ గడ్డి కూడా సప్లై చేయడం జరిగింది మీరు రైతులకి. కొంతమంది సిబిజీ, ఇప్పుడు రిలయన్స్ కంపెనీ లాంటి వాళ్ళకి మనం దాదాపు ఒక 700-800 ఎకర్స్ వరకు మనం సప్లై చేయడం జరిగింది. ఓకే. దీనిలో సిబిజీ ప్లాంట్కి వచ్చేసి నార్మల్ గడ్డి రకాలకి దాంతో అంత రైతుకు లాభం ఉండదు, కంపెనీకి లాభం ఉండదు సిబిజీ ప్లాంట్. ఎందుకనంటే ఒక సిబిజీ ప్లాంట్లో మనము గ్రాస్ వేయాలంటే 27 to 30% డ్రై మ్యాటర్ రావాలి. ఓకే. ప్లస్ రెండోది ఏంటంటే దానిలో లెగ్నిన్ % తక్కువ ఉండాలి. ఓకే. ప్లస్ వాలటైల్ సాలిడ్స్ అని ఉంటాయి. ఓకే. విఎస్ అది వచ్చేసి మనకు 90% ఎబోవ్ ఉండాలి. ఓకే. అంటే 90% తక్కువ వస్తుంది, కానీ అంత తక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఈ 3 అనేది మనకు వాటిలో ఎక్కువ గ్యాస్ ప్రొడక్షన్ దానికి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు దిగుబడి ఎక్కువ రావాలా, అవును, ప్లస్ వాటర్ కంటెంట్ తక్కువ ఉండాలి, ప్లస్ దానిలో వాలటైల్ సాలిడ్స్ ఉండాలి, లెగ్నిన్ % తక్కువ ఉండాలి. ఓకే. సో ఇవన్నీ చూసుకుంటే మీరు సూపర్ నేపియర్లో 4G బుల్లెట్లో 15 to 20% హైయెస్ట్ డ్రై మ్యాటర్. 20% దాటిందంటే మళ్ళీ లెగ్నిన్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఇంకా వేరే రకాలు చూసుకున్నా కూడా దానికి అంత సూటబుల్ లేదు. మనకు ఇప్పుడు గరుడాలో మనకు చాలామంది టెస్టింగ్ చేయించుకున్నాం. మన దగ్గర దాదాపు ఒక 300 మంది వరకు సిబిజీ ప్లాంట్ పెట్టే రైతులు మన దగ్గరకు, అంటే కంపెనీ పెట్టేవాళ్ళు మన దగ్గర వచ్చి చూసి వెళ్ళారు. శాంపిల్స్ కూడా తీసుకొని వెళ్ళినారు. మన ఏపీ తెలంగాణ ఒకటే కాదు, గుజరాత్, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, ఇక్కడ నుండి కర్ణాటక, అన్ని ఆల్ ఓవర్ ఇండియా నుండి మనం అస్సాం కూడా పంపించినాము, తర్వాత ఢిల్లీ పంపించినాము, హర్యానా, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ వాళ్ళకు కూడా పంపించినాము. ప్లస్ ఆల్ ఇండియా మనం సప్లై చేసినాం, ఒడిశా కూడా చేసినాము, ఛత్తీస్గఢ్. సో ఇక్కడ వీళ్ళందరూ చేసిన తర్వాత వాళ్ళకు మన ఏదైతే గరుడ నేపియర్ ఉందో దీనిలో వాలటైల్ సాలిడ్స్ అనేది చాలా బాగున్నాయి, డ్రై మ్యాటర్ బాగుంది. దిగుబడి విషయానికి వచ్చినట్టయితే హైబ్రిడ్ ఫస్ట్ జనరేషన్ కావడం వల్ల దీనిలో దిగుబడి 200 నుండి 300 టన్నులు కూడా అవుతుంది. సరే 200 టన్నులే పెట్టుకుందాం. 200 టన్నులు పెట్టుకున్నప్పుడు రైతుకి ఇప్పుడు కంపెనీస్ 650 నుండి 700 ఒక టన్నుకు తీసుకుంటున్నాయి. దాదాపు ₹1,50,000 రైతుకు వస్తాయి. ఓకే. సేమ్ మనము వేరే వెరైటీ 4G బుల్లెట్లు, సూపర్ నేపియర్లు పెట్టుకున్నప్పుడు ఏమైందంటే అది 120 to 150 టన్స్, 120-150 టన్నులకు మించి వెళ్ళదు. సో దానివల్ల రైతులకు 50 టన్నులు అంటే మనకు దాదాపు 35-40 వేలు వేరియేషన్ అనేది ఒక ఎకరం పైన వస్తుంది. ఓకే. ప్లస్ వేసుకునే సిబిజీ ప్లాంట్ పెట్టుకునే వాళ్ళకు కూడా ఎక్కువ ఎకరాల్లో పెట్టాల్సి వస్తుంది. హార్వెస్టింగ్ ఖర్చు,
హార్వెస్టింగ్ ఇప్పుడు ఒక ఎకరం కోసినా అంతే ఖర్చు అయితే, అవును మనకు ఒక ఎకరం కోస్తే అంతే ఖర్చు, అది పెట్టినా అంతే ఇది పెట్టినా అంతే అయితే. అవును. సో హార్వెస్టర్స్ ఎక్కువ పడతాయి. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్నీ చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి గరుడ అనే పేరు పెట్టుకోవడం వల్ల కంపెనీ వాళ్ళకి లాభము ప్లస్ రైతులకు లాభం. కంపెనీ వాళ్ళకి ఇంకొకటి వాల్సైడ్ సాలిడ్స్ డ్రై మ్యాటర్ ఎక్కువ ఉండడం వల్ల మనకు మిథేన్ పొటెన్షియల్ అనేది 5% వస్తుంది. వేరే ఇండియాలో కాదు, ప్రపంచంలో ఏ గడ్డి రకాలలో 5% మిథేన్ పొటెన్షియల్ వచ్చిన గడ్డి లేదు. ఓకే. సో అందులో మిథేన్ పొటెన్షియల్ మీరు 4G బుల్లెట్ సూపర్ నేపియర్ తీసుకున్నట్టయితే 4% వస్తుంది. ఇది 5% వచ్చింది వితౌట్ ప్రీ ట్రీట్మెంట్ లా చేసినట్టయితే ఇంకా అది 6% వరకు కూడా పోతుంది. ఓకే. రైతులు మెయిన్గా ఇప్పుడు ఉన్న రైతులలో వాటర్ కన్సంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత వాటర్ తీసుకుంటారు, బోర్లలో వాటర్ తగ్గడము, గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గడము, నీళ్ళు ఎక్కువ శాతం లేకుండా కొన్ని డ్రై ల్యాండ్స్ కూడా ఉన్నాయి. దాన్ని చూసుకున్నట్లయితే కన్సంప్షన్ ఏ విధంగా ఉంటుంది ఈ గడ్డి వాటర్? మీకు గరుడ నేపియర్ అనేది కొంచెం బెట్టకు ఎక్కువనే తట్టుకుంటుంది అండి. ఓకే. అంటే కొంచెం వాటర్ కొద్దిగా అటు ఇటు అయినా కూడా కొంచెం తట్టుకుంటుంది. ఎందుకు తట్టుకుంటుంది అని అంటే దీని గ్రోత్ అనేది స్పీడ్ ఉంటుంది. ఓకే. సో మనకు భూమి కవర్ అనేది ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే భూమి పచ్చిగా ఉంది, ఎందుకంటే గడ్డి పెరిగిపోయింది కాబట్టి సూర్యరశ్మి కింద పడదు, ఎవాపరేట్ కాదు. అవును. మీకు దీనిలో వచ్చేసి ఒక కటింగ్ ఎక్కువ వస్తుంది. 4G బుల్లెట్ మీద చూసుకుంటే ఈల్డింగ్ ఎక్కువ, కటింగ్ ఎక్కువ. ఓకే. సో అంటే గ్రీన్ కవర్ అనేది ఎక్కువసేపు ఉంటుంది. ఓకే. సో దానివల్ల మాయిశ్చర్, ఇందులో ఆకుల పర్సెంటేజ్ కూడా మీరు చూడవచ్చు, ఆకులు కూడా ఎక్కువ ఉండడం వల్ల గాలి వాటర్ ఎవాపరేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఒక రౌండ్ చూసుకున్నట్లయితే ఎక్కువ పిలకలు చూసుకున్నట్లయితే ఒక 100 దాకా పిలకలు వస్తాయి ఒక దానికి చూసుకుంటే. అంటే దీనిలో వచ్చేసి మనకు మొదటి కోతకి దాదాపు దీనిలో 15 to 30 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. మన భూమిలో బలాన్ని బట్టి మొదటి కోతకే 30 పిలకలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సెకండ్ కోతకు అది 40, 50, 60 వరకు కూడా వెళ్తుంది. ఓకే. మనకి ఎక్కువ పిలకల కంటే ముఖ్యం ఎంత లావ్ వస్తుంది అనేది, కర్ర అనేది మెయిన్ ఇంపార్టెంట్. కొంతమంది వీడియోలు చెప్తుంటారు 100 కూడా వస్తుంది. 100 వస్తుంది, ఎక్కువ స్పేస్ ఉన్న దగ్గర, ఖాళీ ఉన్న దగ్గర వస్తుంది, కానీ ఉపయోగం లేదు. ఓకే. మనకు బలంగా ఒక్కొక్కటి 1/2 kg 700 grams వచ్చేటి 10 ఉంటే 7 kgలు 8 kgలు అయిపోయింది ఒక ప్లాంట్. ఓకే. సో ఒక 10 kgలు ఒక ప్లాంట్ వచ్చినట్టయితే ఇంకొకటి దీనిలో రైతులకి ఇది రేట్ తక్కువ. అంటే మేము స్టెమ్ వైజ్ చూసుకుంటే రేట్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ రైతులకు రేట్ తక్కువ. ఇప్పుడు వేరే వెరైటీలు పెట్టానంటే 15,000 20,000 పెట్టాలి. గరుడ అనే పేరు పెట్టానంటే 6,000 పెడితే చాలు. ఓకే. అంటే ఎక్కువ స్పేస్ దూరం పెట్టుకుంటే తర్వాత అది స్ప్రెడ్ ఒక హార్వెస్ట్ తర్వాత మొత్తం కవర్ అయిపోద్ది. ఓకే. 6,000 6,000 స్టెమ్స్ పెడితే సరిపోతుంది ఎకరానికి. ఓకే. ఏ విధంగా కాంటాక్ట్ కావాలి మీకు? ఏ విధంగా మీ దగ్గర వచ్చి ఇవన్నీ డీటెయిల్స్ తీసుకోవాలి? ఎలా పంపిస్తున్నారు స్టెమ్స్, ఈ విత్తనాలు స్టెమ్స్ ఏ విధంగా పంపిస్తున్నారు దాని గురించి చెప్పండి. సిబిజీ అంటే ఇప్పుడు రిటైల్ ఫార్మర్స్ అయితే మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు అండి. ఎవరైనా కంపెనీ లాగా ఎవరైనా బల్క్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాకు డైరెక్ట్ కాల్ చేసి, మీరు స్క్రీన్పై వస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. చేస్తే మీకు వాళ్ళకి, పెద్ద కంపెనీ వాళ్ళకి మేము అడ్వాన్స్ బుకింగ్ తీసుకుంటున్నామండి. మేము దాదాపు ఇప్పుడు చాలా మా దగ్గర ఉన్న స్టాక్లో 75-80% ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఓకే. సో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే అష్యూర్డ్ సప్లై ఉంటుంది. వితౌట్ బుకింగ్ అంటే స్టాక్ ఉండొచ్చు, లేకపోవచ్చు. లాస్ట్ ఈ మధ్యలో కూడా ఒకసారి స్టాక్ అవుట్ అయిపోయింది. డైలీ వెళ్తూనే ఉన్నాయి, చూశాను నేను. లోడ్ అవుతుంది, వెహికల్స్ వస్తున్నాను, లోడ్ అవుతున్న సీడ్ లోడ్ అవుతూనే ఉన్నాయి, చాలా కాస్ట్ కూడా వస్తున్నాయి రైతులది. ఇంకొకటి మార్కెట్లో స్కామ్ అనేది టూ మచ్గా ఉంది. ఒక రకం అనేది ఇంకొక రకం ఇచ్చేస్తున్నారు. వీళ్ళకు పేటెంట్ కూడా ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, వీళ్ళు ల్యాబ్లలో టెస్టులు ఉన్నాయి వీళ్ళ స్టెమ్స్కి, వీళ్ళ పర్టికులర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. గత 10 yearsగా, నేనైతే ఒక 6 yearsగా అయితే వీళ్ళ వీడియోలు కవర్ చేస్తుంటాను. ఎక్కడ ఒక చిన్న తప్పు లేకుండా రైతుల ఇంటికాడి దగ్గరికి పంపిస్తున్నారు. ఆంధ్ర కానీ తెలంగాణ, తమిళనాడు మ్యాక్సిమం నేను తిరిగే ఊర్లలో, విలేజ్లలో 70% అయితే వీళ్ళ గడ్డే కనిపిస్తుంది. గరుడ అనే పేరు. ముందు వీళ్ళే 4G బుల్లెట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీళ్ళే గరుడ, ఇంకా దానికన్నా బెటర్ గరుడ కూడా చేయడం జరిగింది. ఆవులకు, గేదెలకు, మేకలు, గుర్రాలతో పాటు ఒక అడిషనల్గా డబ్బులు ఆర్జించాలంటే రైతులు, ఒక కంపెనీస్ కూడా ఈ గడ్డి సప్లై చేసుకుంటే అడిషనల్గా కొన్ని డబ్బులు మన రైతులు తీసుకోవచ్చు. ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, వాటర్ తక్కువ ఉన్నాయి, తక్కువ వాటర్లో కూడా ఎక్కువ పంటలు రావాలని చాలామంది ట్రై చేస్తున్నారు. ఈ విధంగా ఉంది. కాంటాక్ట్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్. ఆఫీస్ కూడా విజిట్ చేయొచ్చు. మేడ్చల్లో ఉంది గుడ్ అండ్ గ్రీన్ అగ్రో ఫార్మ్స్ అని. 40 ఎకరాలలో ఫామ్ ఉంది. 40 ఎకరాలలో రకరకాల గడ్డి ఉంది. మీకు ఇంకొకటి ఏంటంటే, పప్పు రకం కావాలన్నా గింజలు దొరుకుతాయి, విత్తనాలు దొరుకుతాయి. అదే మీకు గడ్డి రకంలో కావాలన్నా స్టెమ్స్ దొరుకుతాయి. థ్యాంక్ యూ.